కృష్ణా జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. పెనమలూరు, గుడివాడ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. పల్లె పండుగ కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం నిర్మిస్తున్నటువంటి రోడ్ల నిర్మాణ పనులను పవన్ పరిశీలించారు. 3 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న కంకిపాడు, రొయ్యూరు, గొడవరు ప్రధాన రహదారి పనుల నాణ్యతను స్వయంగా తనిఖీ చేశారు పవన్. 3 లేయర్ల మేర వేసినటువంటి రోడ్డును అడుగు మేర తవ్వి తీసినటువంటి శాంపిల్స్ను డిప్యూటీ సీఎం పరీక్షించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు కూడా చేశారు. ఇక గుడివాడలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రక్షిత తాగునీటి పథకంపై అధికారులతో చర్చించారు. దీనిపై మరింత సమాచారాన్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి. చందు, జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన జోరు పెంచారు. పరిపాలనలో తనదైన ముద్ర కనబడే విధంగా తన శాఖల పరంగా చేపడుతున్న కార్యక్రమాల పట్ల ప్రత్యేకమైన దృష్టి సారించారు. మొదటి నుంచి కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఆ కార్యక్రమాల అమలు పట్ల చాలా చిత్తశుద్ధితో, చాలా నిబద్ధతతో ముందుకు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగా చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాల్లో తిరగడానికి అవుతుందా అంటే, ఆయన ఆ సినిమా దీంట్లో ఇప్పుడు పొలిటికల్గా దిగిన తర్వాత చూసినట్లయితే చాలా ఇబ్బందులు ఉంటాయని కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషించిన పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయన రాజకీయవేత్తే, సినిమా నాయకుడు, సినిమా హీరోయే అన్నట్టుగా విభజించి ఆయన స్వచ్ఛమైన రాజకీయ నేతగా ఆయన తన కేటాయించిన శాఖలకి సంబంధించే కాకుండా మొత్తం పరిపాలన మీద పూర్తి స్థాయి పట్టు సాధించేందుకు తన ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే మనం 2 రోజుల క్రితం 20-21 తేదీల్లోని ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించి చాలా మారుమూల గ్రామంలో, చాలా కేకారణ్యంగా ఉన్న ప్రాంతాల్లో గిరిజన గ్రామాల్లో పర్యటించి వారి సమస్యల్ని అడిగి తెలుసుకోవడం, అక్కడ కొత్తగా రోడ్ల నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేయడం, అక్కడ దాదాపుగా చూసినట్లయితే 39 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి 36 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి శంకుస్థాపనలు చేసిన కార్యక్రమం పార్వతీ జిల్లా మన్యం బాగుజోలలో జరిగింది. అలాగే అరకులో, అనంతగిరి ప్రాంతంలో కూడా జరిగిన పరిస్థితి. అయితే పల్లె పండుగ కార్యక్రమం పేరుతోటి ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా 126 గ్రామ పంచాయతీల్లో 13,126 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి రోడ్లకి అలాగే డ్రైన్ల నిర్మాణాలకి అనేక పనులు శాంక్షన్ చేశారు. 4,000 కోట్లకు పైగా నిధులతోటి ఈ పనులు ప్రారంభించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఆ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఆ పనులు వేగంగా జరుగుతున్నాయి, జనవరి నాటికి ఈ పనులు పూర్తి చేయాలని చెప్పేసి నిర్దేశించి ఆ లక్ష్యంగా పల్లె పండుగలో ఈ కార్యక్రమాన్ని నిర్దేశించారు. పల్లె పండుగ కార్యక్రమే ఒక రికార్డుగా, దేశవ్యాప్తంగా ఒక రికార్డుగా సృష్టించిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో పనులు తీరు కూడా ఏ విధంగా ఉంది, పనులకి ఎక్కడైనా నిధులకు కొరత ఉందా, ఏదైనా సాంకేతిక సమస్య ఎదురవుతుందని చెప్పి ఆయన స్వయంగా ఈరోజు చూసినట్లయితే కృష్ణా జిల్లాలో పర్యటించారు. కృష్ణా జిల్లాలో ఏదైతే పెనుమలూరు నియోజకవర్గం బోడే ప్రసాద్ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ నియోజకవర్గంలోని కంకిపాడు మండలం ఇక్కడ గొడపర్లో ఇక్కడ రోడ్డు నిర్మాణ పనులని ఆయన పరిశీలించిన పరిస్థితి ఉంది. అయితే రోడ్డుని కొంత ఏ విధంగా నిర్మాణం జరుగుతుంది, నాణ్యతా ప్రమాణాలను కూడా ఆయన పరిశీలించారు. ఈ ప్రాంతంలోని ఎన్నైతే నిర్మాణాలు జరుగుతున్నాయో దానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ కూడా సందర్శించి, ఫోటో ఎగ్జిబిషన్ కూడా పరిశీలించి ఆ పనుల మీద కూడా ఆరా తీశారు. ఏ విధంగా జరుగుతున్నాయో ఆరా తీశారు, ఏ విధమైన సమస్యలు ఎదురవుతున్నాయో కూడా ఆరా తీసిన పరిస్థితి ఉంది. ఇదే విధంగా పనులంతా కూడా వేగవంతం చేయాలి. అలాగే రక్షిత మంచినీటి పథకంలో కూడా వేగవంతంగా పనులు జరగాలని చెప్పి గుడివాడ రూరల్ మండలం ఏదైతే మల్లయ్యపాలెంలో కూడా పవన్ కళ్యాణ్ పరిశీలించి అక్కడ రక్షించి మంచినీటి పథకాన్ని పరిశీలించారు. రక్షించి మంచినీటి సరఫరా ఏ విధంగా జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. మొత్తానికి ఎక్కడైతే వైసీపీ గతంలో పట్టు సాధించిందో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా పవన్ కళ్యాణ్ దృష్టి మళ్లించారు. ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా పర్యటిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల మీద పూర్తి స్థాయి దృష్టి సారించి తన పర్యటనల కార్యక్రమం అభివృద్ధి పనులు పర్యవేక్షణ, అభివృద్ధి పనులు శంకుస్థాపన పేరుతోటి కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చందు. రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్.